everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. మన ముందు వీడియోస్లో amniocentesis అంటే ఏంటి, CVS కొరియానిక్ వెల్లెస్ శాంప్లింగ్ అంటే ఏంటి, ఎవరికి చేస్తామో తెలుసుకున్నాం. ఈరోజు ఒక కామన్ టెస్ట్ ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి చేసే టెస్ట్, దట్ ఈస్ డబుల్ మార్కర్ టెస్ట్ ఆర్ డ్యూయల్ మార్కర్ టెస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మీకు 11 to 13 వీక్స్ మధ్యలో ఉన్నప్పుడు మీ గైనకాలజిస్ట్ ఎన్టీ స్కాన్ చేయించుకోమని చెప్తారు. దాంతోపాటు డబుల్ మార్కర్ అనే బ్లడ్ టెస్ట్ కూడా అడ్వైస్ ఇస్తారు. సో ఈ టెస్ట్లో ఏం చెక్ చేస్తారు, ఈ రిపోర్ట్స్లో మనకి ఏం అర్థమవుతుంది అనేది బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఈ డబుల్ మార్కర్ అంటే 2 హార్మోన్స్ని చెక్ చేస్తారు మీ బ్లడ్లో. ఒకటి బీటా హెచ్సిజీ, రెండోది ప్యాపిఏ. దీని లెవెల్స్ని ఈ మామ్స్ మీడియన్ ఆఫ్ దట్ వాల్యూ అని చెప్పి ఇది నార్మల్ నుంచి ఎంత డీవియేట్ అయింది అనేది చెక్ చేస్తాం. కామన్ జెనెటిక్ సిండ్రోమ్స్ అంటే ట్రైసోమీ 21 దట్ ఈస్ డౌన్ సిండ్రోమ్, ట్రైసోమీ 18 దట్ ఈస్ ఎడ్వర్డ్ సిండ్రోమ్ అండ్ ట్రైసోమీ 13 దట్ ఈస్ పటౌస్ సిండ్రోమ్. ఈ 3 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా స్క్రీన్ చేయడం జరుగుతుంది. బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది రాకుండా తగిన ప్రికాషన్స్ కూడా వాళ్ళకి చెప్తాం. ఇంకా ఏంటంటే ఈ టెస్ట్లో ఒకవేళ ఈ టెస్ట్లో కనుక ప్యాపిఏ అనే రిపోర్ట్ 0.4 కంటే తక్కువ ఉంటే బేబీ అండర్ వెయిట్ ఉండే అవకాశం ఉందని, ఆర్ ఈమెకి లేటర్ మంత్స్లో, సో వీటిని ఈ మదర్ యొక్క పారామీటర్స్, ఈమె హైట్, వెయిట్, ఆరిజిన్ అండ్ ఈమెకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఈమె ఎలా కన్సీవ్ అయింది, ఐవీఎఫ్ కన్సెప్షనా, ఇలా ఎన్టీ స్కాన్ రిపోర్ట్లో ఉన్న వాల్యూస్ ఇవన్నీ కూడా ఒక సిస్టంలో ఫీడ్ చేయడం జరుగుతుంది. ఈమె బ్లడ్ వాల్యూస్ కూడా ఫీడ్ చేసి ఫైనల్గా రిస్క్ రేషియోస్ అండ్ గ్రాఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈమెకి జెనెటిక్ అంటే బేబీకి జెనెటిక్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, లో రిస్క్ అని వస్తే ఇట్ ఈస్ ఓకే, ఆర్ ఇంటర్మీడియట్ రిస్క్ ఆర్ హై రిస్క్ అని వస్తే నెక్స్ట్ ఫర్దర్ టెస్ట్లకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో నెవర్ మిస్ దిస్ double marker test during your pregnancy. Thank you.